బరువెక్కిన గుండెతో అలసిచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా, అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యను వదిలేస్తావా బ్లడీ ఫుల్? ఏంది యూట్యూబ్ మొత్తం అక్కడ అదైపోతుంది, 10 లక్షల వ్యూస్. అవునండి. 4 రోజులా? అంతే, 4 రోజులు. ఇంతకి ఇంత ప్రపంచం సంపు ఇస్ బ్యాక్. అవును. మళ్ళీ అంటే డైలాగ్ చెప్పిన తర్వాత అంటే ఇంత అవుద్ది అనుకోలేము, చూద్దాము ఏం జరుగుద్ది అనుకున్నాము. కానీ నిజంగా సోషల్ మీడియాలో ఆదరించిన వాళ్ళందరికీ పేరు నిజంగా ధన్యవాదాలు. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అందరికీ రెబల్ స్టార్, సూపర్ స్టార్ అట్లా కాదు. ఇప్పుడు నీ ముందు ఒక స్టార్ వచ్చేసింది, సోషల్ మీడియా స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఎట్లా అనిపిస్తుంది స్టార్ అనేది? అంటే పేర్ల ముందు ఒక పేరు రావడం అనేది ఒక గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో చేస్తే కానీ రానటువంటిది మన హృదయకాలయంతో వచ్చేసింది. దాని తర్వాత అదే బ్యానర్లో సేమ్ టీము కొబ్బరిమట్ట, ఇదే దాంట్లో త్రిబుల్ రోల్, పెద్దరాయుడు, పాపారాయుడు, హ్యాండ్ రాయుడు, 3 క్యారెక్టర్లు ఒకే సినిమాలో. పెద్దరాయుడు గెటప్ లో అయితే డైలాగ్ దంచి కొట్టేసిన. ఒకటి తెలక అడుగుతున్నా, తిట్టి నవ్వుపోగిన వాడలు లేదు, తిట్టలేదు. ఎందుకు తిడతాం? అంటే సీరియల్ చూసుకుంటా మాడిపోయిన ఉప్మా, నైట్ ఎవడన్నా మాడిపోయిన ఉప్మా పెడతాడా? అంటే లేదండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పునా, ఎర్లీగా భర్త ఇంటికి వస్తే అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. లేట్గా భర్త ఇంటికి వస్తే భార్య వేడిగా ఉంటుంది, అన్నం చల్లగా ఉంటుంది. మరి అట్లా చెప్పచ్చు కదా, మేమేదో సీరియల్ చూస్తూ మీకు పెట్టన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు సంపు అంటే అక్కడ ప్రాస కోసం రాశారు కానీ లాజిక్ చెప్పండి. చూసిందా, తొందరగా వస్తే వేడి పెడతాం, లేట్ వస్తే మనం ఏం చేస్తాం కదా. నీకు ఎట్లా అనిపించింది? అదంతా సింగిల్ టేక్ అట కదా? అవునండి. బట్టి పట్టినావా? ఎన్ని రోజులు బట్టి పట్టినావు? అంటే నాకు ఒక 5 days ముందు ఇచ్చారు ఆ డైలాగు. మళ్ళీ తను స్టీవెన్ శంకర్ మళ్ళీ పొద్దున్న రాస్తాడు సెట్లో. ఫస్ట్ తను చెప్పాడు, ఈ డైలాగ్ కనుక నువ్వు సింగిల్ టేక్లో చేస్తే అసలు ఇంకోలాగా ఉంటుంది సంపు, ఇంక నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం. నువ్వు సింగిల్ టేక్లో చెప్తా అంటే సింగిల్ టేక్లో చేస్తా, లేదు టేకులు అంటే టేకులు చేస్తా, మరి ఎలా నువ్వు ప్లాన్ చేసుకున్నాడు. ఒక 4-5 days ముందు ఇచ్చాడు. ఇంకా నాకు డైలాగులు ప్రాక్టీస్ చేసి చెప్పడం అంటే ఫస్ట్ నాకు చాలా ఇష్టం. పెద్ద డైలాగు 2-3 days ఉందంటే ఏ సినిమా చేసినా ఏది చేసినా కొంచెం డైలాగులు పెద్ద అంటే నాకు ఫస్ట్ ఇవ్వండి అని అడుగుతా. అది నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడో చదువుకుంటప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు పాఠంలాగా నేర్చుకొని డైలాగ్ నోటికి వస్తే ఏమైనా చేయొచ్చు. అది రాకపోతే యాక్టింగ్ చేయలేను, నేను చేయలేను బేసిక్గా.